మీరు చూస్తున్న ఈ మనోహర గుండం శ్రీశైలం గుడిలోని స్వామివారి గర్భాలయానికి దక్షిణంగా సప్తమాతృకులు ఉన్నారు కదండి. ఆ సప్తమాతృకులను ఆనుకొని కుడివైపున ముందు భాగంలో ఉంటుంది. ఇందులోని నీరు తీయగా మనోహరంగా ఉంటాయి. ఈ గుండాన్ని మీరు దగ్గరగా వెళ్లి చూస్తే తప్ప గుర్తుపట్టలేరు. ఎందుకంటే ఈ గుండంలో నీటిని గంగమ్మ తల్లిగా భావించి పూర్వం దీనికి గుడి కట్టించారు. గుడి గోపురం ముందు చిన్న మండపం పైన ఇరువైపులా 2 నందులు గర్భగుడిలోని స్వామివారిని చూస్తూ ఉంటాయి. గుడి లోపల నీరు, అందులోకి దిగడానికి మెట్లు ఉన్నాయి. పూర్వం ఆలయం ఆవరణలో ఇలాంటి గుండాలు 101 ఉండేవని చెబుతారు. అప్పట్లో దేవస్థానానికి వచ్చే యాత్రికులందరికీ ఈ నీరే ఆధారం. ఇటీవలి కాలంలో పాతాళగంగలోని నీటిని యంత్రాల ద్వారా పైకి తీసుకొచ్చి కాటేజీలకు, సత్రాలకు పైపుల ద్వారా దేవస్థానం అందిస్తుంది. అందువలన ఆలయ ప్రాంగణంలోని చాలా గుండాలను దేవస్థానం వారు పూర్తి చేశారు. మీరు నంది మండపం నుంచి స్వామివారి సన్నిధిలోకి వెళ్లే వరకు కూడా మనోహర గుండం గుడి దర్శనమిస్తుంది. నమస్కరించుకోండి. మీకు అవకాశం కుదిరి అక్కడి వరకు వెళ్ళగలిగితే ఈ గుండంలోనికి దిగి పవిత్ర గంగకు నమస్కరించుకొని కొన్ని నీళ్లు తలపై చల్లుకోండి. ఓం నమః శివాయ.